ప్యాకేజ్ అంటే చెప్పుతో కొడతానన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఏ ప్యాకేజ్ కి లొంగకుండానే ముష్టికి సిద్ధమయ్యాడా? 25 సీట్లు తీసుకుంటే పావలా అని జనం ఎక్కడ ఏడిపిస్తారా అని చెప్పి ఒకటి తగ్గించుకున్నాడు పుష్ప. మరి సీట్లు సర్దుబాటు నేనే చేస్తాను, ఎవరు ముష్టి నాకు అవసరం లేదన్నాడు. అన్నమాట ప్రకారం 24 సీట్లు తీసుకొని 151 సీట్లు టీడీపీకి ముష్టి వేసిన గంత పవన్ కళ్యాణ్. అసలు 24 సీట్లు ఇస్తే కేఏ పాల్ గారు కూడా రిజెక్ట్ చేసేసేవారు. అసలు 24 లెక్కేంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. కొంపతీసి తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి 8x3 24 కాబట్టి 24 ఎంచుకున్నాడా ఏంటి? పాపం పవన్ కళ్యాణ్ త్యాగం ఎవ్వరూ గుర్తించడం లేదు. పవన్ త్యాగం జనసేన కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, నమ్ముకున్న కార్యకర్తల కోసమో కాదు. పవన్ త్యాగం నాన్న చంద్రబాబు నాయుడు కోసం, అమ్మ భువనేశ్వరి గారి కోసం, తమ్ముడు లోకేష్ గారి కోసం, మావయ్య బాలకృష్ణ కోసం, కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం. ఇది ఎవరైనా గమనిస్తున్నారా ఎంత కష్టపడుతున్నాడో? అసలు ఎవరైనా ఆయన త్యాగాన్ని, ఆయన కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ ప్యాకేజ్ అని ఏడిపిస్తున్నా, అల్లరి చేస్తున్నా, సిగ్గొదిలేసి అన్ని భరిస్తూ